137వ జయంతి సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీలోని ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఒలిగొండ నరసింహ గారికి, అలాగే లీగల్ ఫోరం అధ్యక్షులు కరణ్ గారికి, అలాగే దళిత ఉద్యమకారుడు మన కాశీ గారికి మరియు తోటి మిత్రులు విద్యార్థి సంఘాల నాయకులందరికీ ప్రత్యేకమైన జైభీములు తెలియజేసుకుంటూ నేడు భాగ్యారెడ్డి వర్మ 137వ జయంతి సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది। నేడు భాగ్యారెడ్డి వర్మ దళితుల కోసం, దళిత బాలికల కోసం మొట్టమొదటిగా పాఠశాలలు స్థాపించి ఆనాడు విద్య లేని వారికి విద్యాధారణ మాత్రమే దళితుల యొక్క బతుకులు మారుతాయని ఆశించిన వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ। దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసి నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి భాగ్యారెడ్డి వర్మగా మేము కొనియాడుతున్నాం। భాగ్యారెడ్డి వర్మ యొక్క ఆశయాలను కొనసాగిస్తామని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేడు రవీంద్ర భారతిలో భాగ్యారెడ్డి వర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అధికారికంగా నిర్వహించడాన్ని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా స్వాగతిస్తున్నాం। అలాగే మా యొక్క డిమాండ్ ఏంటంటే భాగ్యారెడ్డి వర్మ పేరు మీదుగా ఒక స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసి, ఒక రీసెర్చ్ సెంటర్గా ఏర్పాటు చేసి దళితులకు ఎప్పుడు 365 రోజులు కొంతమందిని ఎంపిక చేసి అక్కడ ఉచిత విద్య, కాంపిటేటివ్ సివిల్ సర్వీస్ సెంటర్లకు కానీ, గ్రూప్ 2 సర్వీసులకు కానీ ఉచిత విద్యను అందించే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టడీ సర్కిల్ని భాగ్యారెడ్డి వర్మ పేరుతోటి ఏర్పాటు చేయాల్సిందిగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగ్యారెడ్డి వర్మ సేవలను గుర్తించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంగా అధికారికంగా చేయాలా, వివిధ డిపార్ట్మెంట్లో కానీ, కలెక్టరేట్లో కానీ అధికారికంగా నిర్వహించే సర్క్యులర్ జారీ చేయాలా అని మేము కోరుకుంటూ 137వ జయంతి సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీలోని ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఒలిగొండ నరసింహ గారికి, అలాగే లీగల్ ఫోరం అధ్యక్షులు కరణ్ గారికి, అలాగే దళిత ఉద్యమకారుడు మన కాశీ గారికి మరియు తోటి మిత్రులు విద్యార్థి సంఘాల నాయకులందరికీ ప్రత్యేకమైన జైభీములు తెలియజేసుకుంటూ నేడు భాగ్యారెడ్డి వర్మ 137వ జయంతి సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది। నేడు భాగ్యారెడ్డి వర్మ దళితుల కోసం, దళిత బాలికల కోసం మొట్టమొదటిగా పాఠశాలలు స్థాపించి ఆనాడు విద్య లేని వారికి విద్యాధారణ మాత్రమే దళితుల యొక్క బతుకులు మారుతాయని ఆశించిన వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ। దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసి నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి భాగ్యారెడ్డి వర్మగా మేము కొనియాడుతున్నాం। భాగ్యారెడ్డి వర్మ యొక్క ఆశయాలను కొనసాగిస్తామని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేడు రవీంద్ర భారతిలో భాగ్యారెడ్డి వర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అధికారికంగా నిర్వహించడాన్ని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా స్వాగతిస్తున్నాం। అలాగే మా యొక్క డిమాండ్ ఏంటంటే భాగ్యారెడ్డి వర్మ పేరు మీదుగా ఒక స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసి, ఒక రీసెర్చ్ సెంటర్గా ఏర్పాటు చేసి దళితులకు ఎప్పుడు 365 రోజులు కొంతమందిని ఎంపిక చేసి అక్కడ ఉచిత విద్య, కాంపిటేటివ్ సివిల్ సర్వీస్ సెంటర్లకు కానీ, గ్రూప్ 2 సర్వీసులకు కానీ ఉచిత విద్యను అందించే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టడీ సర్కిల్ని భాగ్యారెడ్డి వర్మ పేరుతోటి ఏర్పాటు చేయాల్సిందిగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగ్యారెడ్డి వర్మ సేవలను గుర్తించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంగా అధికారికంగా చేయాలా, వివిధ డిపార్ట్మెంట్లో కానీ, కలెక్టరేట్లో కానీ అధికారికంగా నిర్వహించే సర్క్యులర్ జారీ చేయాలా అని మేము కోరుకుంటూ